కొండా సుష్మిత వ్యాఖ్యలపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. సుష్మిత వ్యాఖ్యలపై సీరియస్ అయిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వివరణ కోరింది. 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని మంత్రి కొండా సురేఖకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో అసలు మంత్రి కొండా సురేఖ ఏ వివరణ ఇవ్వబోతున్నారు? తన కూతురు సుష్మిత వ్యాఖ్యలను ఖండిస్తారా లేక సమర్థిస్తారా? అసలు కూతురు అంశం లేకుండానే వివరణిస్తారా? దీనిపై ఆసక్తి నెలకొంది. నిన్న గీసుకొండ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని టార్గెట్ చేసి కొండా సుష్మిత విమర్శలు చేశారు. గతంలో ఓసారి, ఇప్పుడు మళ్లీ విమర్శలు చేయడాన్ని పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. మంత్రి కుటుంబ సభ్యురాలే ఇలా పార్టీని, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తే ఎలా అని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో సీఎంపై సుష్మిత వ్యాఖ్యల సమయంలో కూతురు తరపున మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రికి క్షమాపణలు చెప్పారు. మరి ఈసారి వివరణలో ఏం చెప్పబోతున్నారన్న దానిపై ఆసక్తిగా మారింది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో పరకాల ఎమ్మెల్యే అభ్యర్థిగా బరాబర్ బరిలో ఉంటానని సుష్మిత స్పష్టం చేశారు. మొత్తం మీద కొండా సురేఖ ఏం వివరణ ఇవ్వబోతున్నారు, వివరణ తర్వాత ఎలాంటి చర్యలు ఉంటాయన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ ఇస్తారు. రాకేష్, చెప్పండి. ఇది సెకండ్ టైం అనుకుంటా సుష్మిత ఈ రకంగా విమర్శలు చేయటం. దీన్ని పార్టీ సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో కొండా సురేఖని వివరణ అడిగినట్టుగా కూడా అప్డేట్ చూస్తున్నాం. ఏంటి మీద ఇన్పుట్స్? నిన్న క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీస్ తోటి ఈ రోజు సాయంత్రం మంత్రి కొండా సురేఖ లిఖిత పూర్వక వివరణ ఇవ్వబోతా ఉన్నారు. అయితే ఈ లేఖలో ఏ అంశాలను ప్రస్తావిస్తారనేదే ఇప్పుడు ఉత్కంఠ నెలకొని ఉంది. ఎందుకంటే సుష్మితా పటేల్ ఇప్పుడు రెండోసారి వరుసగా వ్యాఖ్యలు చేయడం, గతంలో కూడా సీఎం పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన నేపథ్యంలో మంత్రి తన కూతురు తరఫున సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పారు. దీంతో అప్పుడు ఈ వివాదాలు సదముదింది. అయితే ఇప్పుడు తీవ్ర స్థాయిలో మరోసారి ఆరోపణలు చేయడం, పలు అంశాలు కీలకగా ప్రస్తావించడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర పార్టీ నుంచి ఏపీ వరకు కూడా ఈ అంశం పైన అగ్రంగా ఉండడంతో ఇప్పుడు కొండా సురేఖ ఏ అంశాలను ఈ లేఖలో ప్రస్తావించారన్నదే ఇప్పుడు కొంత ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. తన కూతురు వ్యాఖ్యల్ని సమర్థిస్తారా, పరకాలలో పోటీ చేస్తారని ప్రశ్నించిన విషయాన్ని మరోసారి కొండా సురేఖ కూడా ప్రస్తావించబోతున్న లేఖలో అంటే కాస్త అవుననే అంటున్నాయి. ఆయన అభిమాన వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ఈ అంశాలను ప్రస్తావించే అవకాశం కనిపిస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి పైన చేసిన విమర్శల విషయంలోనే కొండా సురేఖ సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ సమర్థిస్తే పార్టీ విషయంలో ఆమె చాలా క్లియర్ స్టాండ్ ఇస్తున్నట్టుగానే భావించవచ్చు. ఒకవేళ వ్యతిరేకిస్తే తన కూతురు విషయంలో ఎలా సర్ది చేసుకుంటుంది అనేది ఇక్కడ ఒక చర్చగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైనా ఈ రోజు సాయంత్రం ఆమె విడుదల చేసే వివరణ మాత్రం ఖచ్చితంగా ఒక కీలక అంశంగా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉండేది ఉందని ఇది నిర్ణయించే అవకాశం అయితే కనిపిస్తున్నట్టు చెప్పుకోవచ్చు. క్రమశిక్షణ కమిటీ కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నాం. ఖచ్చితంగా ప్రతి అంశాన్ని వివరణ స్పష్టంగా ఇవ్వాల్సిందంటే కూడా ఆదేశాలు ఇచ్చాం. వివరణ తర్వాత తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొద్దిసేపటి క్రితం నిజామాబాద్ లో చీఫ్ కూడా ఈ అంశం పైన స్పందించారు. ఖచ్చితంగా కొండా సురేఖ ఈ అంశం పైన వివరణ ఇవ్వాలి. రాష్ట్ర మంత్రివర్గంలో ఉంది కాబట్టి తన కూతురు వ్యాఖ్యల పట్ల తాను ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందనే అంశాన్ని ఆయన ప్రస్తావించిన నేపథ్యంలో ఖచ్చితంగా కొండా సురేఖ వివరణ మాత్రం రాజకీయ వర్గాలకు చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వంలో ఉండబోతుందా, ఉంటుందా, లేకుంటే బయటకు వెళ్లే ఆలోచన ఏమైనా చేస్తుందనేది సాయంత్రం ఈ లేఖలో స్పష్టంగా కనిపించే అవకాశం కనిపిస్తుంది. అయితే కొండా సురేఖ దీనిపై ఏ రకమైన వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది రాకేష్? అంటే తన కూతురు సుష్మిత వ్యక్తిగత హోదాలో చేసిన వ్యాఖ్యలకు సురేఖ ఏ రకమైన వివరణ ఇస్తారనేది కూడా ఒకవైపు చర్చ జరుగుతున్న నేపథ్యం. రాకేష్, ఖచ్చితంగా. ఎందుకంటే సుష్మిత చేసిన వ్యాఖ్యలు మామూలు కాదు, చాలా తీవ్ర స్థాయిలో సీఎం పైన ఆమె ఆరోపణలు చేశారు. అవినీతి ఆరోపణలు కూడా చేసిన నేపథ్యంలో ఈ అంశమే ఇప్పుడు కీలకంగా మారింది. ప్రభుత్వాది నేతను డైరెక్ట్ గా మంత్రివర్గంలో ఉన్న మంత్రి కూతురు నేరుగా ప్రశ్నించడం అనేది ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. ఇది ప్రభుత్వాన్ని ఇక్కడం పెట్టడానికి ఒక అస్త్రంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వానికి కూడా తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రిగా ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ వివరణలోనే తన కూతురు వ్యాఖ్యలను సమర్థిస్తుందా, వ్యతిరేకిస్తుందా? సమర్థిస్తే తను ఏ విధంగా దాన్ని పోటీ చేస్తుంది, వ్యతిరేకిస్తే ఈ అంశాలను ఆధారంగా పోటీ చేస్తుంది అనేది చర్చకు దారితీసింది. ఈ అంశాలు సాయంత్రం లేఖలో ప్రస్తావించే అవకాశం ఉంది. అన్నిటితో ఇంట్లో భేటీ అయినట్టుగా తెలుస్తోంది కొండా సురేఖ. ఈ అంశాల పైన సాయంత్రం లేఖలో వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే రాకేష్.